వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డాక్టర్ వెంకట్ జాజుల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఏంటి ఈ వైద్య విధానం మీవన్నీ? నేచర్ క్యూర్ ప్లస్ ఆక్యుపంక్చర్, అసలు ఏంటి ఇవి? ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? మాకు కొంచెం వివరిస్తారా? తప్పనిసరిగా. మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లోపతి వైద్యం మీద ఆధారపడుతున్నారు. సో ఈ అల్లోపతికి అంటే క్వైట్ ఆపోజిట్లో మెడిసిన్ లేకుండా న్యాచురల్గా ప్రకృతి పరంగా పెట్టారు కదా, నేచర్ క్యూర్ అంటే ప్రకృతి పరంగా మనకి ఎటువంటి కాంప్లికేషన్ లేనటువంటి వైద్య విధానం ఇది. ఎన్నో సంవత్సరాల నుండి మనకు ఉన్నటువంటి వైద్య విధానం ఇది. నేచర్ క్యూర్ అంటే మనకి ప్రకృతి ద్వారా మనకి వచ్చినటువంటి జబ్బుల్ని కానీ శరీరంలో వచ్చినటువంటి ఆరోగ్య సమస్యల్ని ప్రకృతి ద్వారా ఎటువంటి కూడా కెమికల్స్ కలవనటువంటి మెడిసిన్, వితౌట్ మెడిసిన్ కెమికల్ లేనటువంటి, అప్పుడప్పుడు హెర్బల్ ఇటువంటి యూజ్ చేస్తాం. కానీ కెమికల్స్ లేనటువంటివి మనం న్యాచురల్గా ప్రకృతి పరంగా దొరికేటువంటిది వైద్యాన్ని మనం వాడతాం. అందులో ఆక్యుపంక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ వైద్య విధానం అండి. నేచర్ క్యూర్లో ఆక్యుపంక్చర్, న్యాచురోపతి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురోపతి యూజ్ చేసి వచ్చినటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా సరే 100కి 100% తగ్గిస్తున్నామండి. 100% తగ్గించేస్తాం మేము. ఎందుకంటే మనకి మన శరీరంలో వచ్చేటువంటి ఏ జబ్బుకైనా కూడా ముఖ్య కారణం మనకి ఆహారపు అలవాట్లు ఇటువంటి కూడా ఉంటాయి. సో మనకి వచ్చేటువంటి ఈ డిజార్డర్స్ని ప్రకృతి పరంగా తగ్గించామనుకోండి మరలా రాకుండా ఉంటాయి. రాకుండా అంటే ఇక మనం ఒకసారి 100% క్యూర్ చేసామంటే ఆ తర్వాత కూడా మా పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఎలా జీవన శైలి విధానం ఉండాలి. మేము ఆల్రెడీ క్యూర్ చేసాం 100%. మీరు నెక్స్ట్ ప్రకృతి పరంగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి జీవన శైలి విధానం పాటించాలి అనేది మా పేషెంట్లకి జ్ఞానం అంటే వాళ్ళకి తెలుసు. అయినా కూడా మా బాధ్యత ప్రకారంగా చెప్పి కెమికల్స్ సైడ్ వెళ్లకుండా మేము మా పేషెంట్ని ఆరోగ్యకరంగా ఉంచుతామండి. అంటే మీ వైద్య విధానంలో ప్రయారిటీ దేనికి ఇస్తారు సార్ మోస్ట్ ఇంపార్టెంట్గా? మా వైద్య విధానంలో ప్రతి ఒక్క జబ్బుకి సొల్యూషన్ ఉందండి. ఎందుకంటే దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయి. సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులతోటి ఎంతోమంది ప్రజలు, ఒక 70% ప్రజలు మోకాళ్ళ నొప్పులతోటి విపరీతంగా బాధపడుతున్నారండి. అది చిన్న వయసులో, ఇదివరకు రోజుల్లో 60-70 ఏళ్ళు వచ్చే వయసు వస్తే కానీ ఆ శరీర ధర్మం ప్రకారం అప్పుడు దాకా భరించినటువంటి ఈ నొప్పులు భరించినటువంటి శరీరాన్ని బరువు భరించినటువంటి ఆ మోకాళ్ళు అప్పుడెప్పుడో 60-70 ఏళ్ళకి వచ్చాయి. ఇప్పుడు ఏంటి చిన్న వయసులో కూడా వస్తాయి. కరెక్ట్. దీనంతటి కారణం ఏంటంటే మనకి వచ్చినటువంటి జీవనశైలి విధానంలోని మార్పులు, ఆహారంలో వచ్చినటువంటి మార్పులు. మనకి ఈ నీ పెయిన్స్ అనేవి ఏ బ్యాక్టీరియా లేకపోతే వైరస్ వచ్చి తేలేదండి, మనకు మనమే తెచ్చుకుంటున్నాం. లేట్ వయసులో అంటే ఎర్లీగా మనకు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే శరీరంలో వచ్చినటువంటి మార్పులు. సపోజ్ ఆహారం ద్వారా మనకి యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, మలినాలు అన్నీ వచ్చి రక్తంలో కలుస్తాయండి. శరీర ధర్మం ప్రకారం శరీరం ఏం చేస్తుందంటే ఈ రక్తాన్ని, బ్లడ్ మొత్తాన్ని కిడ్నీకి పంపిస్తుంది. ఫిల్టర్ చేసి ఎక్కువగా అయినటువంటి యాసిడ్స్, మలినాలు అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపించడం కిడ్నీ యొక్క ధర్మం. సో కిడ్నీలో మోర్ దాన్ 10 lakhs ఫిల్టర్స్ ఉంటాయి. మనకి తిన్నటువంటి ఆహారంలో వచ్చినటువంటి ఈ మలినాలు ఇవన్నీ కూడా ఆ కిడ్నీలో ఆ ఫిల్టర్స్లో జామ్ అయిపోయి మనం బయటైతే ఏదన్నా ఫిల్టర్ తీసుకొని చేస్తే శుభ్రం చేస్తే క్లియర్ అయిపోద్ది. కిడ్నీని మనం శుభ్రం చేయలేం.
దానికి అదే శుభ్రం చేసుకోవాలి. ఓకే. అటువంటి విధానాన్ని మేము క్రియేట్ చేస్తామండి. ఆ కిడ్నీ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో. ఎనర్జీ లెవెల్స్ని పాస్ చేస్తాం. అప్పుడు కిడ్నీ యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోయి ఈ యూరిక్ యాసిడ్ని మంచిగా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి మిగతాదంతా కూడా ఫిల్టర్ చేస్తుంది. ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదనుకోండి, యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే బ్లడ్లోనే మళ్ళా ఉండి బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తం తినేసి మళ్ళా కాల్షియం ఎక్కడ ఉందని ఎతికితే మన శరీరంలో ఈ బోన్స్లో ఉంటాయండి కాల్షియం. ఈ బోన్స్లో ఉన్నటువంటి ఈ కాల్షియాన్ని పీల్చడానికి వచ్చి ఈ జాయింట్లో మనకి అతిపెద్ద జాయింట్ మోకాలు, అతిపెద్ద జాయింట్ మోకాలు ఇది. ఈ మోకాల్లో ఇది తొడ ఎముక, ఇదేమో కాలి ఎముక. ఈ తెల్లగా ఉన్న ఇదేంటి కాట్లేజ్, ఈ ఎముక రక్షణ. ఈ కాలెముక్క రక్షణ ఈ కార్ట్లేజ్. ఈ మధ్యలో మినిస్కస్ అని ఉంటుంది ఈ పార్ట్. ఇవన్నీ కూడా లిగ్మెంట్స్. ఇది మోకాలు యొక్క స్ట్రక్చర్. ఇది సో ఈ రెండింటి మధ్యలో గుజ్జు ఉంటుంది, దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే. సో ఈ గుజ్జు ఏం చేసిద్దంటే జిగటగా ఉంటుంది కాబట్టి మోకాలు ఇలా ఇలా ఫోల్డ్ అవడానికి మనం సపోజ్ మోకాలు ఇలా ఉంటుందండి, ఇలా శరీర బరువు మొత్తం దీని మీదే ఉంటుంది, ఇలా ఉంటుంది యాక్చువల్గా. మధ్యలో ఇలా మంచిగా లూబ్రికెంట్ లాగా ఉంటుంది కాబట్టి అది ఈ రెండు కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి మనం కూర్చున్నా లేచినా పరిగెత్తినా. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ వచ్చి ఈ మధ్యలోకి వచ్చిందో దాని ఉద్దేశం ఏంటంటే ఈ బోన్స్లో ఉన్నటువంటి కాల్షియాన్ని లీక్ చేయాలి. కానీ మధ్యలో ఈ కార్ట్లేజ్ ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ ఉండడం వలన అడ్డుగా ఉంటాయి. వాటిని ఏం చేస్తుంది, ఫస్ట్ వాటిని తినేస్తుంది యూరిక్ యాసిడ్. యాసిడ్ అంటే తెలుసు కదా, తినేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తినేసిందో ఇలా గ్యాప్ ఉండాల్సినటువంటి మోకాలు గ్యాప్ తక్కువైపోయి ఇలా వచ్చేసి ఇలా ఇలా రాసుకొని ఎముక బయటకు వచ్చి రాసుకొని ఎముక అక్కడ రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుందండి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిందో లేదో అక్కడ జీవం అనేది ఉండదు. జీవం లేని చోట గుజ్జు పట్టదండి. అయితే మన ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తాం మోకాలికి. ఇక్కడ మాకు ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేసామో ఆ జీవం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కలిగిందో జీవం అనేది వచ్చేస్తుంది. అంటే మసాజ్ ద్వారా చేస్తారా, ఎట్లా చేస్తారు? పాయింట్స్ ఉంటాయండి, పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం. అంటే పంక్చర్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే పంక్చర్ చేసామో ఆ పాయింట్స్ యాక్టివేట్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ వచ్చిందో అక్కడ ఈ గుజ్జు అనేది ఊటలాగా వచ్చిందండి. ఈ కార్టిలేజ్ చెప్పాం కదా, ఇక్కడ నుంచి ఊటలాగా వస్తుంది. ఎప్పుడైతే గుజ్జు వచ్చిందో సైనోయిల్ ఫ్లూయిడ్ మళ్ళా స్టార్ట్ అయిందో అప్పుడు ఈ కార్టిలేజ్ కూడా రిపేర్ అవుతుంది. అప్పుడు మనకి మోకాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగానే మోకాళ్ళు మంచిగా నొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు మాకు వచ్చినటువంటి పేషెంట్స్. మా వైద్య విధానం ద్వారా ఈ విధంగా మోకాళ్ళ నొప్పులన్నింటిని కూడా 100కి 100% తగ్గించేసి మా పేషెంట్స్ ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుండి క్రితం చేసుకున్న పేషెంట్స్ కూడా ఇప్పటికి కూడా ఫోన్లు చేసి మాకు థ్యాంక్ యూ సార్, మంచిగా ఉన్నాయి మోకాళ్ళు అని చెప్పేసి మాకు ఫోన్లు చేసి థ్యాంక్ యూ చెప్తుంటారు. అంటే ఈ ట్రీట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? అంటే మనకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే ఈ మన ఊర్లలో అయితే ఏ ఆర్ఎంపీ దగ్గరకు అటు ఇటు వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుంటారు. వెళ్ళి ఇలా మోకాళ్ళ నొప్పులు అంటే ఏం చేస్తారు వాళ్ళు, పెయిన్ కిల్లర్ ఇస్తారు. అది కొంతవరకు రిలీఫ్ ఇచ్చి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్తే అన్ని ఎక్స్రేలు అన్ని టెస్టులు చేసి లాస్ట్కి మళ్ళీ వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్సే ఇస్తారు. సో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇక తప్పదు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయించుకోమంటారు. ఆపరేషన్ చేస్తే లోపల ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆపరేషన్ ఇదంతా చెక్ చేసి ఇన్స్ట్రుమెంట్ పెడతారు.
మన శరీరంలో వేరే వస్తువు ఏదన్నా పెడితే ఓకే. శరీరం ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకుంటుంది? కరెక్ట్. శరీరం తనది కానటువంటి వేరే వస్తువుని, ఈవెన్ బ్లడ్ కూడా మనకి, సపోజ్ మనది ఓ పాజిటివ్ అనుకోండి, ఓకే సార్. బ్లడ్ పోయింది, ఓ పాజిటివ్ ఎక్కిచ్చారు అనుకోండి, అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓ పాజిటివ్ ఎక్కి ఏ సేమ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిచ్చినా కూడా ఎందుకని సార్ అట్లా? ఆ రక్తం తంది కాదు, తెలిసిపోతుంది, శరీరానికి తెలిసిపోతుంది. ఓకే. నాది కాని దాన్ని మా దాంట్లో ఎక్కిచ్చారు, అది బయటికి తీసేదాకా అది ఒప్పుకోదు. సపోజ్ మీకు బ్లడ్ తక్కువైంది, ఏం చేయాలి? ఆకుకూరలు, కాయగూరలు, ప్రకృతి ప్రసాదించినటువంటి పండ్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి తీసుకొని శరీరంలోకి రక్తాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చి మన శరీరంలోకి ఎక్కిస్తే బ్లడ్ ఎక్కిచ్చామనే తృప్తి తప్పితే అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. మనకి లేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అప్పటి నుండి. అందుకని వేరే వస్తువు ఏదన్నా పెట్టి ఆపరేషన్ చేసి కుట్లేసి ఆపరేషన్ అయిపోయిందని చెప్పారనుకోండి, అప్పటి నుంచి ఆ పేషెంట్ 2-3 రోజులు అది తగ్గే వరకు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉంటారు. ఇచ్చేసిన తర్వాత ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి అనుకుంటే అప్పటి నుంచి ఉంటాయి ఆ ఆపరేషన్ చేసుకున్నటువంటి పేషెంట్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్. అటు కూర్చోలేరు, నిలబడలేరు. ఆ తర్వాత విపరీతమైనటువంటి బాధలు వచ్చేసి ఎందుకు చేయించుకున్నారో భగవంతుడు అని చెప్పేసి విపరీతంగా పేషెంట్లు బాధపడుతుంటారండి. అటువంటి బాధపడేవాళ్ళు కూడా వస్తారు. వచ్చారు మళ్ళీ మన పద్ధతి ద్వారా క్యూర్ చేసేసి వాళ్ళని హ్యాపీగా పంపించారు. అంటే యాక్సిడెంట్స్ వల్ల చేతుల్లో వాటిలో రాడ్స్ అవి వేస్తుంటారు, లేదంటే సమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల స్టంట్లు వేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మీరు స్టంట్లు వేసుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయండి, ఈ కొలెస్ట్రాల్, ఈ కొవ్వు బాగా బ్లడ్లో ఎక్కువైపోయి, ఎందుకు ఎక్కువైందంటే లేడీస్కి పర్ డే 2000 క్యాలరీస్ కావాలండి శరీరం బతకటానికి. జెంట్స్కి ఏమో 2500 క్యాలరీస్ కావాలి, ఆహారం ద్వారా తీసుకోవాలి. ఈ క్యాలరీస్ కన్నా కూడా ఎక్కువగా ఏదన్నా సపోజ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఆ ఫంక్షన్లో సహజంగా ఏం చేస్తాం, ఫంక్షన్కి వెళ్తే కొంచెం ఎక్కువే తింటాం. ఏ వస్తువు అయినా సరే అన్ని ఐటమ్స్ కలిపి తినేసరికి క్యాలరీస్ ఎక్కువైపోతాయి. ఆ రోజు ఎక్కువే తింటాం. ఎక్కువైనటువంటి క్యాలరీస్ శరీరం ఏం చేస్తుందంటే కొవ్వు కింద మార్చుకొని లివర్ దగ్గర, రక్తంలో, తొడల్లో, పిరుదుల్లో, కడుపు దగ్గర, జబ్బల దగ్గర, ఈ ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ దొరుకుతుందో అక్కడ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఎందుకు స్టోర్ చేసుకుంటుందంటే శరీరం జాగ్రత్త. ఎక్కువ వచ్చిన ఫుడ్ ఏం చేస్తుంది, దాచిపెట్టుకుంటుంది. అది రేపు ఫుడ్ దొరకకపోతే ఇది వాడుకోవటానికి శరీరం జాగ్రత్త. అయితే మనం దానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, శరీరానికి ఆ స్టోర్ చేసుకున్న ఫుడ్ను వాడుకుంటుంది ఫ్యూయల్గా. కానీ దానికి ఛాన్స్ ఇవ్వం మనం. మార్నింగ్ తింటాం, మధ్యాహ్నం తింటాం, నైట్ తింటాం, దానికి ఛాన్స్ ఇవ్వం. మరి అదేం చేస్తుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్గా లేకపోతే ఫ్యాట్ ఉండలుగా చేసేది తిరుగుతూ ఉంటే ఇది బ్లడ్ వెజల్ అండి. ఈ కొవ్వు ఉండలు తిరుగుతా ఎక్కడో ఒక చోట అతుక్కుంటుంది. దాని వెనకాల ఒకటి, దాని వెనకాల ఒకటి, దాని వెనకాల ఒకటి, అవి పుడిగిపోద్ది. హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తానంటే అప్పుడు ఒక బ్లడ్ వెజల్ పూడికిపోయింది అనుకోండి, గుండె భారంగా కొట్టుకుంటుంది, పంపింగ్లో తేడా వస్తుంది. వెంటనే వెళ్తే ఏమవుతుంది, స్టంట్ వేయాలంటారు. స్టంట్ వేస్తారు. స్టంట్ వేయకుండా మా దగ్గరికి వస్తే దాన్ని క్లియర్ చేస్తాం. స్టంట్ లేకుండా న్యాచురల్గా మా దగ్గర ఎటువంటి సర్జరీ లేకుండా న్యాచురల్గా అది మన దగ్గర న్యాచురల్గా క్లియర్ చేస్తాం. సో స్టంట్ వేయించుకున్నా కూడా ఎన్నో బ్లడ్ వెజల్స్ వెళ్తుంటాయి గుండెకి. ఒక రోజు ఇదైంది, రెండో రోజు ఇంకో బ్లడ్ వెజల్. మన ఆహారపు అలవాట్లు కానీ మన జీవనక్రియ విధానం మార్చుకోకపోతే అవి ఎన్ని స్టంట్లు పడతాయో కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే న్యాచురల్గా ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ని కానీ మొత్తాన్ని న్యాచురల్గా తొలగించి ఆ బ్లడ్ అనేది ప్యూరిఫై చేసేసి ఆ పంపింగ్ అనేది, గుండె పంపింగ్ అనేది కరెక్ట్గా కొట్టుకునే విధంగా చేస్తాం మనం.
ఈ విధంగా ఆ స్టంట్లో వేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొక బ్లడ్ వెజల్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మన దగ్గర నా గురించి తెలుసుకొని డాక్టర్ వెంకట్ జాజులా మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో ఇటువంటి న్యాచురల్ మెథడ్స్ని యూజ్ చేసి ఆరోగ్యకరంగా శరీరాన్ని చేస్తున్నారని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు తీర్చుకుంటారు. ఈ విధంగా మా పేషెంట్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటారండి. సరే, ఇప్పుడు మనం మోకాల గురించి చెప్పుకున్నట్టే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి బాగా వేధిస్తున్న సమస్య, అది కూడా చిన్న ఏజ్ నుంచి. దీనికి మీ వైద్య విధానంలో ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది కొంచెం వివరించండి. తప్పనిసరిగా బ్యాక్ పెయిన్కి మనకున్నటువంటి వైద్య విధానంలో ఆక్యుపంక్చర్ వైద్య విధానం తప్పితే మిగతా ఏ వైద్య విధానంలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. పక్కాగా. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అంటే ఒక మోడర్న్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అంటారు, అది తగ్గిరు న్యాచురల్గా. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ బ్యాక్ పెయిన్కి కరెక్టా అంటే కరెక్టే కాదండి. కాదు, అసలు అవసరం ఉందంటారా? అవసరం లేదు, అవసరం లేదు బ్యాక్ పెయిన్కి. మనకి సహజంగా మీకండి ఇది బ్యాక్ పెయిన్, ఇది బ్యాక్ స్పైన్ కార్డ్ అండి. స్పైన్ కార్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది సర్వైకల్ రీజన్. C1 ఇది సర్వైకల్ రీజన్. C1 నుంచి C7 వరకు డిస్కులు ఉంటాయి. ఇవేమో వెన్నుపూసలు. ఇది మొత్తం వెన్నుపాము అయితే ఈ మధ్యలో ఉన్నాయి వెన్నుపూసలు. ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. అది మెత్తగా ఉంటుంది. 2 వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉంటుంది. ఇది సర్వైకల్ రీజన్. C1 నుంచి C7 వరకు డిస్కులు ఉంటాయి. ఇది డోర్సల్ రీజన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. D1 నుంచి D12 వరకు డిస్కులు ఉంటాయి. ఇది లంబార్ రీజన్. నడువు నొప్పి అంటారు, ఇక్కడే వస్తుంది ఎక్కువ లంబార్ రీజన్. L1 నుంచి L5 వరకు డిస్కులు ఉంటాయి. ఇది సాక్రల్ రీజన్ అండి. S1 నుంచి S5 వరకు డిస్కులు ఉంటాయి. దీన్ని ముడ్డి పూస అంటాం. మనకి ఎక్కువగా శరీరంలో స్పైన్కి కదలికలు ఉండేది సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో ఎక్కువగా కదలికలు ఉంటాయి. నడుము దగ్గర మెడ దగ్గరే మనకి ఎక్కువగా కదలికలు ఉంటాయి. అందువల్ల ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఎక్కువగా డిస్కులు ప్రాబ్లం వస్తాయి. ఎలా వస్తాయి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటాం. చిన్నప్పుడు చూస్తే పిల్లలకి మెత్తగా ఉంటుంది. అది ఉండే కొద్ది గట్టిపడిద్ది, కానీ ఇక్కడే స్టార్ట్ అయింది. రూట్ ఇక్కడ ఉంటుంది నర్వస్ సిస్టమ్కి, వేర్ అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కొన్ని నరాలు వచ్చి ఈ వెన్నుపాముకి అటువైపు కొన్ని నరాలు వచ్చి ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి. ఇటువైపు కొన్ని నరాలు వచ్చి ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి. మిగతా నరాలు ఏం చేస్తాయంటే ఇలా అల్లికల్లాగా వచ్చేసి ఇలా వెళ్ళి ఈ పాదంలో ఎండ్ అవుతాయి. అటువైపు వెళ్ళి ఈ పాదంలో ఎండ్ అవుతాయి. ఇందులో సయాటికా నరం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. అయితే ఈ డిస్కులు ప్రాబ్లం 2 రకాలు వస్తుంది. ఒకటి డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ 2 వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉందా, మనకి ఆహారపు అలవాట్ల వలన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వలన ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ వచ్చి వీటి ప్రాబ్లమ్స్ కాదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మెయిన్ రీజన్ మన ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఫుడ్ హ్యాబిట్స్లో వలన ఈ డిస్కులు ఏమవుతాయి అంటే ఈ 2 వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉండాల్సినటువంటి డిస్క్ సైజ్ తగ్గిపోయి ఊగులాడుతుంటాయి. మనం అటు వంగినప్పుడు ఈ డిస్క్ ఏమైంది పక్కకు జారిపోయి పక్కనే వెళ్తున్నటువంటి ఈ నరాల మీద పడిద్ది. ఎప్పుడైతే నరాల మీద పడిందో అప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ డిస్క్ని ఆ నరాల మీద నుండి పక్కకు తీయనంత కాలం జీవితాంతం నొప్పి ఉంటూనే ఉంటుంది. అంటే మీరు ఎట్లా చేస్తారు సార్ సర్జరీలు అవన్నీ లేకుండా? ఇవన్నీ ఏం చేస్తామంటే ఫస్ట్
ఈ డిస్క్లు అసలు ఆ సైజ్ తగ్గిపోవటానికి కారణం మన ఆహారపు అలవాట్లు అని చెప్పాం కదా. మనకి మార్నింగ్ 7 to 9, మధ్యాహ్నం 12 to 1, సాయంత్రం 6 to 7 మధ్యలో జఠరాగ్ని అనేటువంటి డైజెస్టివ్ జీసెస్ మన డైజెస్టివ్ సిస్టంలో ఆటోమేటిక్గా పుడతాయి శరీర ధర్మం ప్రకారం. ఎప్పుడైతే మనం ఫుడ్ ఆ టైంకి వేసామో ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి, ఎప్పుడైతే మనం ఆ టైంకి ఫుడ్ వేయలేదనుకోండి ఆ జ్యూసెస్ విపరీతమైనటువంటి వేడిగా ఉండి ఆ డైజెస్టివ్ సిస్టమ్ వెనకే ఉన్నటువంటి ఈ వెన్నుపాముకి వేడి తగులుతూ ఉంటుంది. తగిలి 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 ఆ డిస్క్ సన్నగా అయిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది, లేదంటే బల్జ్ అవుతుంది. బల్జ్ అంటే దాని మీద లోపల బుడగలు వచ్చి పక్కన ఉన్నటువంటి నరాన్ని ఒత్తుతూ ఉంటాయి, లేదంటే ఆ డిస్క్ మీద పగుళ్ళు వచ్చి లోపల జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది, బయటకు కారి పక్కన ఉన్నటువంటి నరం మీద పడిద్ది, అలానే ఉంటుంది. సో ఈ సమస్యతో సహజంగానే మనకు పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. అది విపరీతంగా ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని కిడ్నీ పాడైపోతుంది. అదొక సమస్య ఆ పెయిన్ కిల్లర్స్ వలన. ఎప్పుడైతే ఇంకా విపరీతమైనటువంటి బాధతో వెళ్తే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అంటే ఏం చేస్తారు, హోల్స్ చేసి ఆ డిస్క్ మీద నరం మీద డిస్క్ పడిందా వాటిని ముక్కలు ముక్కలు కట్ చేస్తారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ డిస్క్ వెళ్ళి నరం మీద పడిందా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ రెండింటికి అటాచ్మెంట్ ఎక్కువైపోయి కలిసిపోతాయి. ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తే క్రమంలో నరం ఏమన్నా చిన్న కట్ అయిపోయింది అనుకోండి కాళ్ళు పడిపోతాయి. అంతే కదా, నరాలు అనేవి సన్నగా ఉంటాయి. అది మెడ దగ్గర సర్వైకల్ దగ్గర ఏదైనా ఆపరేషన్ కోసం వెళ్ళారు అనుకోండి డిస్క్ మీద చేతులు కూడా పడిపోతాయి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం నరం కట్ అయితే చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అటువంటి 100కి 100% ప్రమాదం ఉంది. 95% ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోతాయి. డిస్క్లు వేస్తారు, అటు వంగలేరు, ఇటు స్టిఫ్గా ఎట్లా కూర్చోవాలి, రోబోట్ టైప్లో కూర్చోవాలి. అయితే మీరు ఇందాక అడిగినట్లు అక్కడ ఆపరేషన్ కాబట్టి మీరు ఎలా చేస్తారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు. గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. మా వైద్య విధానంలో మేమేం చేస్తామంటే ఎప్పుడైతే ఈ డిస్క్ పక్కకి వెళ్ళిపోయిందో ఇక్కడ డ్రై అయిపోతుందండి, ఆ ప్లేస్లో పొడిబారిపోతుంది. ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా ఇక్కడ పాయింట్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడైతే యాక్టివేట్ చేసామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి జిగురు పదార్థం అనేది పుడుతుందండి. జిగురు పదార్థం పుడుతుంది. ఎప్పుడైతే జిగురు పదార్థం పుట్టిందో అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ వచ్చిన చోట జీవం తప్పనిసరిగా వస్తుంది. ఈ డిస్క్కి ఈ నరానికి ఆ జిగురు పదార్థం వలన డిస్కనెక్ట్ అవుతాయి. ఆ రెండు జిగురు పదార్థం వలన డిస్కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతాయో స్పైన్ అలైన్మెంట్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుందండి మన దగ్గర. స్పైన్ అలైన్మెంట్, ఆ స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఈ డిస్క్లన్నిటిని కూడా మనం సెట్ చేస్తాం. ఆ నరం మీద నుంచి ఆ డిస్క్ని కదిలిస్తాం, కదిలిచ్చి దాని ప్లేస్లో తీసుకొచ్చి పెడతాం. పెట్టేసి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే అండి, ఈ డిస్క్ కోసం మనం ట్రీట్మెంట్ ఇస్తే మిగతా ఏమన్నా డిస్క్లు అటు ఇటు వెళ్ళబోతుంటే స్పైన్ అలైన్మెంట్ ద్వారా అవి కూడా సెట్ అయిపోతాయి. ఈ విధంగా ఇంకొక ఉపయోగం పేషెంట్లకు ఉంటుంది. ఈ విధంగా మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ అండి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 100కి 100% నడుము నొప్పి, సర్వైకల్ రీజన్లో ఉండొచ్చేటువంటి డిస్క్లు అన్నిటిని కూడా పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇది పర్మనెంట్గా క్యూర్ చేయించుకొని హ్యాపీగా ఉంటారు. అంటే మీ క్లినిక్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? అంటే ఇనిషియల్ స్టేజ్లో వస్తే కొన్ని సిట్టింగుల్లోనే మేము సెట్ చేసి పంపిస్తాం. ఇక క్రానిక్ స్టేజ్లో వస్తే కొన్ని సిట్టింగ్స్ అనేవి తప్పనిసరిగా పెరుగుతాయి అన్నమాట. ఆ విధంగా మనం బ్యాక్ పెయిన్ అనేది 100కి 100% తగ్గిస్తామండి మన ఆక్యుపంచర్ క్లినిక్లో. ఎందుకంటే మిగతా అందరికి తెలుసు ఈ బ్యాక్ పెయిన్ కానీ ఈ స్పైన్కి సంబంధించిన ఏ పెయిన్ వచ్చినా తిరగని హాస్పిటల్ ఉండదు. అక్కడ ప్రతి హాస్పిటల్కి వెళ్తారు ట్యాబ్లెట్లు మింగుతారు, నొప్పి అయితే తగ్గదు.
సో మళ్ళీ ఇది కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోద్ది వాళ్ళది. ఈ మెడిసిన్ ఎఫెక్ట్ వలన కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిందంటే లివర్ మీద ఎఫెక్ట్ పడిద్ది, ఇక అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా అంతా కూడా తగ్గించుకోలేక తర్వాత మన గురించి తెలుసుకొని డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో 100%, ఎందుకంటే తగ్గిన వాళ్ళు చెప్తారు కదా, ఒకరు చెప్పుకుంటారు, కరెక్ట్. చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మన దగ్గర మొత్తం తగ్గించుకొని వెళ్తారండి. ఈ విధంగా అందరికి బ్యాక్ పెయిన్ అనేది తగ్గిస్తున్నామండి మన హాస్పిటల్లో. సరే, అసలు పెరాలసిస్ అనేది తలుచుకుంటేనే చాలా మందికి భయం వేస్తుంటుంది. కాలు పడిపోయి చేయి పడిపోయి దానివల్ల వాళ్ళ జీవితం అంటే లైఫ్ స్టైలే మారిపోతుంది. అసలు పెరాలసిస్ అనేది ఎందుకు వస్తుంది? చాలామంది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీ నేచర్ క్యూర్లో లేదంటే ఆక్యుపంచర్ క్యూర్ ద్వారా ఎట్లా నయం చేస్తారు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కొంచెం చెప్పండి సార్. తప్పనిసరిగా అండి. మనకి ఇప్పుడున్నటువంటి మన జీవనశైలి విధానం ద్వారా పారాలిసిస్ వస్తుందండి. ఓకే, స్ట్రైట్ ఆన్సర్. ఎందుకంటే లైఫ్ స్టైల్, మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వలన, జీవనశైలి విధానం వలన ఈ పారాలిసిస్ అనేది వస్తుంది. సరే, ఎలా వస్తుంది అనేది చెప్తే, ప్రతి నిత్యము కూడా మనం ఏం చేస్తామంటే మనకి తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి ఆహారం ద్వారా అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటున్నాం. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఫుడ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కలైన్ ఫుడ్ అంటాం, అది ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి నుండి వచ్చేటువంటి ఆల్కలైన్ ఫుడ్ ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, దుంపలు, ఇటువంటివన్నీ కూడా మనిషి పుట్టినప్పుడే ఆహారాన్ని ప్రకృతి పక్కన మొలిపించింది. మనిషి పుట్టినప్పుడే ఆ శరీరానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మొక్కల రూపంలో పక్కనే పెట్టింది, పుట్టించింది ప్రకృతి. సో ఈ 2 యూజ్ చేసుకుంటే మనిషి ఇటు ఆహారం వస్తుంది, శరీరానికి ఏదన్నా ప్రాబ్లం వస్తే మన ప్రకృతి ఇచ్చినటువంటి ఆకులు, దుంపలు, వీటి ద్వారా ఆ వచ్చినటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు. మనిషి ఈ 2టికి దూరం అయ్యారు ప్రజెంట్. ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారానికి తగ్గించారు, ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఔషధాలని తీసుకోవడం తగ్గించారు. అందువల్ల మనిషి సమస్యలతోటి, ఆరోగ్య సమస్యలతోటి కొట్టమిట్టాడుతున్నారు ప్రజెంట్. అయితే ఆహారపు అలవాట్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కలైన్ ఫుడ్ అని చెప్పాను కదండి, రెండోది అసిడిటీ ఫుడ్. అసిడిటీ ఫుడ్ అసిడిటీ ఫుడ్ అంటే బిర్యానీలు, నాన్ వెజ్, బజ్జీలు, బోండాలు, రోడ్ సైడ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అసిడిటీని కలిగిస్తుంది. అందుకే అట్లా పెట్టారు. అసిడిటీ ఫుడ్ అంటాం. పైపెచ్చు అదంతా కూడా మృతాహారం, చచ్చిపోయినటువంటి ఆహారం. మృతాహారం అంటే ఏదైనా కూడా పొయ్యి మీద పెట్టి దానిలో వేసామంటే అది చచ్చిపోద్ది. ఇంకోటి అమృతాహారం ఉంటుంది. సూర్యుని ద్వారా పంచభూతాలు ఉంటాయి. పంచభూతాల్లో అగ్ని, వాయువు, గాలి, భూమి, ఆకాశం, వీటన్ని పంచభూతాలు అంటాం. ప్రకృతిలో ఆ పంచభూతాల ద్వారా ఈ మనకి ఆల్కలైన్ ఫుడ్ అంటాం వాటిని. సూర్యుని ద్వారా, వీటన్నిటి ద్వారా పుట్టినటువంటి ఫుడ్ని మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయండి. ఈ పంచభూతాలకి బయట నుంచి పంచభూతాల ద్వారా పండినటువంటి ఆహారాన్ని నేరుగా ఇస్తే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే 20% ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటూ 80% అసిడిటీ ఫుడ్ తీసుకుంటాం, హార్డ్ ఫుడ్. దానివల్ల ఏమవుతుందంటే ఈ దీర్ఘకాలిక జబ్బులు అనేది వస్తున్నాయి. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ కూడా ఆహారం ద్వారా వచ్చినటువంటి ఆహార మార్పుల వల్ల వచ్చేటటువంటి ఈ సమస్యలు ఇవి. అందులో పారాలిసిస్ రావడానికి ముఖ్య కారణం బీపీ అండ్ డయాబెటీస్. ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే, ఒకటి డయాబెటీస్ వలన పక్షపాతం వస్తుంది. డయాబెటీస్ వలన, బీపీ వల్లనే వస్తుంది పక్షపాతం, పారాలిసిస్.
డయాబెటీస్ వలన ఎలా వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, మినరల్స్, ప్రోటీన్, ఈ విటమిన్స్ ఉంటాయి. ఓకే. ఈ అన్నీ కూడా సమపాలలో శరీరానికి పంపించాలి. మనం ఏం చేస్తామంటే 80% కార్బోహైడ్రేట్స్ని పంపిస్తాం శరీరంలోకి. ఎందుకంటే మార్నింగ్ ఏం తీసుకుంటామండి మనం? బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, దోశ, వడ ఇటువంటి తీసుకుంటాం, టేస్టీ ఫుడ్ కదా. మధ్యాహ్నం ఏం చేస్తాం? చపాతీ కానీ అన్నం కానీ తీసుకుంటాం. పైపెచ్చు అన్నం కనుక మనం ఇంత అన్నం పెట్టుకుంటాం, ఇంత కూర పెట్టుకుంటాం. అది అలవాటు. ఎంత డబ్బులున్నా లేకపోయినా అంత అన్నం పెట్టుకుంటాం, ఇంతే కూర పెట్టుకుంటాం. కానీ ఏం చేయాలి? హాఫ్ అన్నం అయితే ఎంత ఉందో అంతే కూర పెట్టుకోవాలి. అన్నం ఇంత తినండి, ఇంతే కూర వేసుకోండి. ఇంత తింటారా అన్నం, ఇంత కూర వేసుకోండి. ఇంత తింటారా, ఎంత కూర వేసుకోండి. రైస్ ఏ పరిమాణం? ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. అలా చెయ్యం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ 80% తీసుకుంటాం అన్నం, చపాతీలో. ఈవినింగ్, నైట్ డిన్నర్ మళ్ళా అన్నం, బిర్యానీలు, చపాతీలు వీటన్నిటిని కలిపి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పంపించేస్తాం. వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువయ్యేసరికి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి శరీరంలో. ఈ గ్లూకోజ్కి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుండి రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ కలిస్తేనే కణాలకు వెళ్ళి మనకి శక్తి వచ్చింది. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ రిలీజ్ చేసి ఇన్సులిన్ మొత్తం ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని ఇన్యాక్టివ్ లెక్క వెళ్ళిపోయేసరికి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి రక్తం చిక్కబడిపోయి బ్రెయిన్లో ఉన్నటువంటి సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తనాళాలు. ఈ చిక్కబడ్డ రక్తం అక్కడికి వెళ్ళలేక సన్నటి రక్తనాళాల్లోకి ఒకవేళ వెళ్ళినా వెనక్కి రాలేక వెళ్ళి అక్కడ అతుక్కొని క్లాట్ అయిపోతుంది. ఎప్పుడైతే క్లాట్ అయిందో పారాలిసిస్ అనేది వచ్చేస్తుంది. ఇటువైపు క్లాట్ అయిందనుకోండి, సపోజ్ మనిషికి ఇటువైపు క్లాట్ అయిందనుకోండి, ఇటు సైడ్ చెయ్యి కాలు పడిపోతాయి. అంటే అటువైపు క్లాట్ అయితే అటే పడాలి కదా? కాదు, ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుంది. ఇటువైపు క్లాట్ అయితే ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ కాలు, ఈ చెయ్యి పడిపోతుంది. ఇటువైపు క్లాట్ అయితే ఈ చెయ్యి, కాలు పడిపోతుంది. పైపెచ్చి ఇక్కడండి స్పీచ్ గ్లాండ్ ఉంటుంది, మాట్లాడేటువంటి గ్రెంజ్ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ గ్లాండ్ కూడా ఇన్యాక్టివ్ లైక్ వెళ్ళిపోతుందో మాట కూడా పడిపోతుంది. ఈ విధంగా మనకి డయాబెటీస్ వలన ఈ క్లాట్ అయిపోయి పారాలిసిస్ అనేది వస్తుంది. అంటే అది ఏజ్తో సంబంధం లేదు. ఎవరికైనా డయాబెటీస్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు ఈ జీవనశైలి విధానం ద్వారా 30 ఏళ్ళకే వస్తుంది. 25 ఏళ్ళ నుండే రక్తం చెక్కబడిపోతుంది. ఈ విధంగా డయాబెటీస్ వలన పక్షవాతం వస్తుందండి. రెండోది బీపీ వలన వస్తుంది. బీపీ వలన మన ఫుడ్, హార్డ్ ఫుడ్ అని చెప్పాం కదా ఇందాక, అసిడిటీ ఫుడ్, పప్పు ఆకుకూరలు వేసుకొని అన్నం తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్గా గ్రైండ్ చేస్తుంది, తేలిగ్గా జీర్ణం. అలా కాకుండా ఏ బిర్యానీను, నాన్ వెజ్, లేకపోతే బజ్జీలు, బొండాలు, బేకరీ అన్నీ వేసేసామనుకోండి, అది గ్రైండ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎక్కువ వేడి పుట్టిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ ఉంది మీకు, ఏ ఆకుకూరలో వేసేస్తే సరికి మిక్స్ అయిపోయి అది జ్యూస్ అయిపోతుంది. పసుపు గమ్ములు వేయండి, హార్డ్గా ఉంటాయి, మిక్సీ అది నలిపినా అలా పట్టుకొని చూస్తే కాలిపోద్ది, వేడెక్కిపోద్ది, అంత హీట్ జనరేట్ చేస్తుంది. అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా, ఆ డైజెస్టివ్ సిస్టమ్లో వేసే ఐటమ్ని బట్టే ఆ గ్రైండింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కువగా ఇటువంటి హార్డ్ ఫుడ్, అసిడిటీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ హీట్ జనరేట్ చేసిద్ది కదా, ఆ హీట్ ద్వారా వచ్చేటువంటి బ్లడ్ కూడా విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి. ఆ వేడి, ఇప్పుడు బ్లడ్ వెజల్ ఉంది కదా, ఈ బ్లడ్ వెజల్ సాగే గుణం ఉంటుంది. ఈ వేడి రక్తం వెళ్ళి 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 ఆ సాగే గుణం తగ్గిపోద్ది రక్తనాళాలకి. బ్రెయిన్లో రక్తనాళాలు అంటే ఏం చెప్పానా, ఆ సన్నటి రక్తనాళాలు కూడా ఏమవుతాయి, గట్టిపడిపోతాయి. గట్టిపడిపోయి
మామూలుగా ఉన్నప్పుడు మంచిగా ఫ్లో అవుతూ ఉంటుంది బ్లడ్. ఎప్పుడైతే గట్టిపడిందో ఆ ఫ్లోలో తేడా వస్తుంది, స్పీడ్నెస్ పెరిగిద్ది. ఎందుకంటే సన్నగా అయిపోతాయి. సన్నగా పోయినటువంటి ఆ బ్లడ్ వెజల్స్లో ప్రతినిత్యం వెళ్ళేటువంటి ఆ స్పీడ్ కొంచెం పెరిగిపోద్ది. ఎప్పుడైతే పెరిగిపోయిందో హై బీపీ అంటాం దాన్ని. హై బీపీ ద్వారా ఏమవుతుందంటే ఆ స్పీడ్కి ఈ మెదడులో ఉన్నటువంటి ఈ సన్నటి బ్లడ్ వెజల్స్ పట్మని పగిలిపోతాయి. ఏ టెన్షన్ వచ్చిందో, సపోజ్ ఇంట్లో ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, టెన్షన్స్, జాబ్ టెన్షన్, ఇటువంటివి ఉంటాయి కదా. ఇటువంటివి ఉన్నప్పుడు హైరాన్ అయిపోతాడు. అయిపోయి ఇట్లా శివరంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో విపరీతంగా పెరిగిపోద్ది టెన్షన్ పెరిగినప్పుడు. ఆ టెన్షన్ వల్ల ఈ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే స్పీడ్కి వెళ్ళిపోయిందో సన్నటి బ్లడ్ వెజల్స్ ఒక్కోసారి పగిలిపోతాయి. డయాబెటీస్ వలన రక్తనాళాల లోపల గడ్డగడితే బీపీ వలన రక్తం బయటకు వచ్చి పగిలిపోతుంది కదా, బ్లడ్ వెజల్స్ బయటకు వచ్చి గడ్డగట్టి సిగ్నల్స్ కట్ అయిపోతాయి. నాకు చెప్పినట్లు ఇక్కడ పగిలిపోయింది అనుకోండి, ఇక్కడ బయటకు వచ్చి క్లాట్ కడితే ఇటు సైడ్ పెరాలిసిస్, ఇటువైపు క్లాట్ కడితే ఇటు సైడ్ పెరాలిసిస్ వస్తుంది. ఈ విధంగా పెరాలిసిస్ అనేది మనం తప్పనిసరిగా షుగర్ బీపీ ఆ రెండింటి వలన పెరాలిసిస్ వచ్చింది. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇమ్మీడియట్గా. అక్కడ ఐసీలో మోడర్న్ మెడిసిన్లో పెరాలిసిస్ క్యూరే లేదండి. ఎక్కడ ఏ పెరాలిసిస్ పేషెంట్ నన్నా తీసుకోండి, నాకు ఇక్కడ తగ్గింది అనే చెప్పేవాళ్ళే ఉండరు. వెళ్తారు, పెరాలిసిస్ వచ్చిన డైలమాలో ఉంటారు. అమ్మో చచ్చిపోతూనే ఉన్నాయి, అసలు కంగారులో భయపడతారు. హాస్పిటల్లో చేరగానే కొంచెం ధైర్యం వచ్చింది, అమ్మో తగ్గిస్తున్నారులే నాకని. కొన్నాళ్ళకి వాళ్ళు ఇంక బయటికి వెళ్ళిపోయి ఇంకా ఇటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా అని క్యూర్ అయ్యిందని వాళ్ళకి కూడా తెలుసు. సో తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా మేము తగ్గిస్తాం కదా పేషెంట్లని, వాళ్ళ ద్వారా తెలుసుకొని మన దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళని కండిషన్ బట్టి కొన్ని సిట్టింగ్ తక్కువైనా ఎక్కువైనా మొత్తం పర్మనెంట్గా 100% తగ్గించి పంపిస్తామండి మన ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా. సో అటువంటి అద్భుతమైనటువంటి ఆక్యుపంక్చర్ వైద్య విధానం అండి. ఇటువంటి మన శరీరంలో వచ్చేటువంటి అతి పెద్ద డిజార్డర్ అంటే పారాలసిస్. అటువంటి దాన్నే మేము 100% తగ్గించేస్తాం. ఆ విధంగా మా పారాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా తగ్గించుకొని వెళ్ళి హ్యాపీగా ఉంటారండి. సార్ ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటు ఇప్పుడు డయాబెటీస్ అనేది ప్రస్తుత మీరు లైఫ్ స్టైల్ అవనివ్వండి ఏదైనా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఎట్లా మీరు క్యూర్ చేయగలుగుతారు? చిన్నపిల్లలకైతే ఎట్లా ఉంటుంది, పెద్దవాళ్ళకైతే ఎట్లా క్యూర్ చేస్తారు? మనకి డయాబెటీస్లో అండి చిన్నపిల్లలు వచ్చేటువంటి ఈ డయాబెటీస్ టైప్ 1 అంటాం. ఎందుకు వస్తుందంటే అది పుట్టుకతోనే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది మన శరీరంలో, క్లోమ్ గ్రంథి అంటాం. దాని లోపల బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ఈ బీటా సెల్స్ లేకుండా పుడతారు కొంతమంది, లేకుండా. అవి ఉంటేనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యింది. క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ రిలీజ్ చేసే ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే బీటా సెల్స్. ఆ బీటా సెల్స్ లేవనుకోండి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. చిన్నప్పటి నుంచే ఆ ప్రాబ్లంతో ఉంటారు పిల్లలు. ఏ ఏజ్ అంటే పుట్టుకతోనే ఆ లోపంతో పుడతారు. వాళ్ళకి ఏం చేయాలంటే బయట నుంచే ఇన్సులిన్ ఇవ్వాలి. ఎందుకంటే లోపల నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావట్లేదు. సో బయట నుంచే ఇన్సులిన్ ఇవ్వాలి. బయట నుంచి ఎట్లా ఇస్తారు? ఇంజెక్షన్ ద్వారా యూనిట్స్, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎన్ని యూనిట్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేసి బయట నుంచి ఇస్తారు. అయితే పెద్దవాళ్ళకి వచ్చేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 90% డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆల్రెడీ వాళ్ళకి ఇన్సులిన్ మంచిగా రిలీజ్ చేస్తూ ఉంది క్లోమ గ్రంథి, బీటా సెల్స్ కూడా మంచిగా వర్కింగ్లో ఉన్నాయి. కానీ ఏం చేస్తామంటే దాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటాం. ఎందుకంటే మనం కావాలని పాడు చేయం, మన ఆహారపు అలవాట్ల వలన అది పాడైపోద్ది.
మన తల్లిదండ్రులు మనకి ఏమి నేర్పించారండి చిన్నప్పటి నుంచి? ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, దోశ, వడ ఇటువంటి పెట్టడం, రోజుకి ఏదో ఒకటి. మధ్యాహ్నం చపాతీ కానీ అన్నం కానీ పెడతారు, సాయంత్రం కానీ చపాతీ కానీ అన్నం కానీ పెడతారు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అండి. ఈ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయినాయో బ్లడ్లో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ మనకి కణాలు ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ఉంటాయి మన శరీరంలో. ప్రతి కణం లోపల సెల్ అంటాం, ఆ సెల్ లోపల మైటోకాండ్రియా అని ఉంటుంది. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి ఈ గ్లూకోజ్ని తీసుకొని శక్తి కింద మారుస్తుంది. ఏటీపీ అంటాం, అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అంటాం. మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. అదేం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి గ్లూకోజ్ని తీసుకొని మనం ఇచ్చినటువంటి గ్లూకోజ్ని శక్తి కింద మారుస్తుంది. అప్పుడు మన పనులను మనం చేసుకుంటాం. ఈ గ్లూకోజ్ కణం దాకా వెళ్ళాలంటే ఈ గ్లూకోజ్ వెళ్ళలేదు, కణం లోపలికి, సెల్ లోపలికి వెళ్ళలేదు. దీనికి ఏం కావాలంటే ఇన్సులిన్ కావాలి. ఆ ఇన్సులిన్ కూడా మన శరీరంలోనే మన ప్రకృతి, మన శరీరం తయారు చేసేటప్పుడే ఆ క్లోమగ్రంథిని తయారు చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇన్సులిన్ ఎంటర్ అయిందో అక్కడ గ్లూకోజ్ మనం గ్లూకోజ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇన్సులిన్ వెంటనే రిలీజ్ అయ్యి ఈ గ్లూకోజ్ని ఏం చేస్తుంది, కణాలకు అందించింది ఇన్సులిన్. అప్పుడు శక్తి వచ్చి మనం పని చేసుకుంటాం. అయితే మనం ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా శరీరంలోకి పంపించి ఆ క్లోమగ్రంథి ఇన్సులిన్ రిలీజ్ చేసి అది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయిందో మనం ఇంత గ్లూకోజ్ పంపిస్తే కొంచెం ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఎంతైతే ఇన్సులిన్ రిలీజ్ అయిందో అంతవరకే కణాలకు పంపిస్తుంది. మిగతా గ్లూకోజ్ని అంతా కూడా బ్లడ్లోనే ఉంచుతుంది. ఈ బ్లడ్లో ఉన్న ఆ గ్లూకోజ్ ఎక్కువ మనకు తెలీదు, మనం నార్మల్గా మన ఆహారం తీసుకుంటూనే ఉంటాం. ఆ బ్లడ్ లోపల ఈ గ్లూకోజ్ శాతం ఎక్కువైపోయి రక్తం అనేది చిక్కబడుతుందండి. ఎప్పుడైతే రక్తం చిక్కబడుతుందో మనకి 2 రకాల బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి సన్నని బ్లడ్ వెజల్స్. సన్నటి బ్లడ్ వెజల్స్ మనకి మెదడులో ఉంటాయి, కాళ్ళల్లో ఉంటాయి, కళ్ళల్లో ఉంటాయి, గుండె గోడల్లో ఉంటాయి. ప్రతి వైటల్ ఆర్గాన్ యొక్క గోడల్లో సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అయితే ఈ చిక్కబడ్డటువంటి ఈ బ్లడ్ ఏమవుతుందంటే పెద్ద రక్తనాళాల్లో ఫ్లో అవుతుంటుంది, కానీ చిక్కగా ఫ్లో అవుతూ ఉంటుంది. సన్నటి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళలేకపోద్ది. మనకి కాళ్ళల్లో నరాలు ఉంటాయి. నరాల మీద మైలిన్ అనేటువంటి ఒక షీట్ ఉంటుంది, అది కొవ్వుతో కూడుకున్నది. దానికి బ్లడ్ సప్లై అవసరం. ఎప్పుడైతే ఈ చిక్కబడ్డ రక్తం ఆ బ్లడ్లోకి వెళ్ళలేక ఆ సన్నటి రక్తనాళాల్లోకి దానికి బ్లడ్ సప్లై అందదు, అప్పుడు నరాల్లో మంటలు వచ్చేస్తాయి. కాళ్ళల్లో మంటలు, పోట్లు, రాత్రులు అసలు నిద్రపట్టదు. కాళ్ళు అడిదిప్పుతుంటారు నిద్రపట్టదు. ఈ విధంగా నరాలు అనేవి పాడైపోతాయి. కళ్ళల్లో కూడా సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, దానిలోకి బ్లడ్ సప్లై కాలేక చూపు మందగిచ్చి కొన్నాళ్ళకి చూపే పోద్ది. బ్రెయిన్లో సన్నటి రక్తనాళాల్లోకి వెళ్ళలేక స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం దాన్ని. ఈ విధంగా మనం తీసుకునేటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ వలన ఈ బ్లడ్లో ఈ రక్తం అనేది చిక్కబడి ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చి మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే అసలు ఏంటి మన శరీరంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఒకసారి టెస్టింగ్కి వెళ్తాం. అప్పుడు తెలుస్తుంది, బాబు నీకు డయాబెటీస్ వచ్చింది, నువ్వు ట్యాబ్లెట్లు వాడాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్ రాసేస్తారు. ఆ ట్యాబ్లెట్ వేస్తారు. అదేం చేస్తుంది ప్రతి పేషెంట్ కూడా తెలియాలి. యాక్చువల్ పేషెంట్ నేను డయాబెటీస్ వాళ్ళని జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వలన వచ్చినటువంటి ఒక మార్పు, తగ్గించుకోవచ్చు దాన్ని. ఆ ట్యాబ్లెట్ వేస్తే ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్ వెళ్ళి ఈ పని చేస్తుందని ఏ డాక్టర్ చెప్పరు, ఇది రాసామో వేసుకోపో అంతే. అదేం చేస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. అదేం చేస్తుందంటే క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి బీటా సెల్స్ సరిగా రిలీజ్ చేయట్లేదు కదండి, దాన్ని ఇబ్బంది పెట్టి ఇన్సులిన్ని రిలీజ్ చేపిస్తూ ఉంటుంది.
అది అసలే మూలబడింది, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టి రిలీజ్ చేపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వ్యక్తికి బాగలేక మంచం మీద పెడితే అతని చేత పని చేపిస్తే ఏమవుతుంది? చేయలేకపోతే ఇంకా చేపిస్తా ఉంటే చచ్చిపోతాడు. మంచిగా తనకి పోషక పదార్థాలు పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా రికవర్ అయిపోయి డబుల్ పని చేస్తారు. ఇక్కడ క్లోమగ్రంథి పరిస్థితి కూడా అదే. దానికి ఏదన్నా ట్రీట్మెంట్ ఇచ్చి యాక్టివేట్లో తీసుకొస్తే మంచిగా రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్. లేదు అని చెప్పేసి ఆ మూలన పడ్డదాన్ని ట్యాబ్లెట్ వెళ్ళి ఇబ్బంది పెట్టి రిలీజ్ చేపిస్తే దానికి ఎఫెక్ట్ అయ్యో ఏమో కొంత రిలీజ్ చేస్తుంది, కొన్ని రోజులకి నేను చేయలేను అంటారు. దాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారు? రెండో ట్యాబ్లెట్ కూడా యాడ్ చేస్తారు. ఈ రెండు వెళ్ళి ఇంకా మరీ ఇబ్బంది పెట్టింది. పోనీలే అని చెప్పేసి లాస్ట్ కొన ఊపిరంత ఉన్నంత వరకు రిలీజ్ చేసి చచ్చిపోద్ది అది. ఎప్పుడైతే చచ్చిపోయిందో ఇక ఇన్సులిన్ రిలీజ్ చేయలేదు. అప్పుడు బాబు ట్యాబ్లెట్లు పనికిరావు, నీకు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి ఇంజెక్షన్ రూపంలో అని చెప్పేసి ఇన్సులిన్లో తీసుకొస్తారు. జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే. ఒక్క పూట ఒక్కరోజు వేసుకోలేదో శరీరం మార్పులు వచ్చేసి మనిషి చచ్చిపోతారు. ఇన్సులిన్ తీసుకోకపోతే బ్లడ్ చిక్కదనం అయిపోయి ఈ మార్పులన్నీ వచ్చేసి పారాలిసిస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో నేనేం చెప్తానంటే ఈ ట్యాబ్లెట్లు ఇన్సులిన్ అవసరం లేదండి, మంచిగా రివర్స్ చేయొచ్చు. మా పేషెంట్లు కొన్ని వేల మందిని డయాబెటీస్ నుంచి బయటికి వేసాం మేము. ఎందుకంటే మేమేం చేస్తామంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాం ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా. రెస్ట్ ఇస్తాం, ఫస్ట్ దానికి రెస్ట్ ఇస్తాం. రెస్ట్ అంటే మనం కార్బోహైడ్రేట్స్ని మ్యాక్సిమం 0 చేస్తాం. మనకి మిగతాది ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఇవి తిన్నాం అనుకోండి, గ్లూకోజ్ ఇన్సులిన్ అవసరం లేదు, వాటికి డైరెక్ట్ కణాలకు వెళ్తాయి శక్తి కోసం. కార్బోహైడ్రేట్స్కే ఇన్సులిన్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే కార్బోహైడ్రేట్స్ని మేము 0 చేస్తాం. 0 చేసి ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మూలబడ్డటువంటి ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాం, బతికిస్తాం. 5% జీవం ఉన్న దానిలో బతికిచ్చేసి మంచిగా యాక్టివేట్ చేసేసి మంచిగా ఇదివరకు ఎలా అయితే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందో అట్లా రిలీజ్ చేపించి అప్పుడు మళ్ళా ఆహార విధానాన్ని మళ్ళీ మారుస్తాం. అంటే ఇన్సులిన్కి వెళ్ళిన వారిని కూడా మనకి శరీరంలో సహజంగా పుట్టినటువంటి క్లోమగ్రంథి నుంచి సహజంగా ఇన్సులిన్ని మనం పుట్టిస్తున్నాం, రిలీజ్ చేపిస్తున్నాం. దాన్ని బ్రతికించి ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా బతికించి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇక మనం బయట ఇన్సులిన్ అవసరం, మన శరీరంలోనే హ్యాపీగా మన ఇన్సులిన్ మనకుంది. ఈ విధంగా డయాబెటీస్ వాళ్ళని 100కి 100% తగ్గించేసి వాళ్ళకు ఉన్నటువంటి డయాబెటీస్ సమస్యని మంచి నాన్ డయాబెటిక్గా చేస్తామండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో అండి. ఎవరైనా ఈ సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. సార్, ఒక్కొక్కరు మద్యాన్ని విపరీతంగా తాగేస్తుంటారు, ఆల్కహాల్ అడిక్షన్ అయిపోతుంటారు. వాళ్ళ వల్ల వాళ్ళకే కాకుండా ఫ్యామిలీ కూడా బాగా సఫర్ అవుతుంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీ నేచర్ క్యూర్లో ఏమైనా క్యూర్ అవుతుందా? తప్పనిసరిగా అండి, మీకు గుడ్ క్వశ్చన్ అడిగారు. ఈ రోజుల్లో ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఆల్కహాల్ ఒక్కటే కాదు, సిగరెట్ స్మోకింగ్, గంజాయి అడిక్షన్. అంటే ఈ రోజుల్లో ఇది ఇబ్బందికరమైనటువంటి ఆన్సర్ అయినప్పటికీ సమాజంలో చాలా వరకు గంజాయి దొరుకుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించి అంటే ఆ గంజాయి తాగే వాళ్ళకి సంబంధించిన ఎట్లయితే గంజాయి పొడి దొరకటం, వాళ్ళు తాగటం, మత్తులోకి వెళ్ళటం. ఈ రోజుల్లో ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేసి డ్రగ్స్, గంజాయి చాక్లెట్స్ అని, చాక్లెట్స్, ఆయిల్స్, అందరు గంజాయి తాగుతుంటే పట్టుకుంటున్నారని చెప్పేసి చాక్లెట్స్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. అంటే మనం కూడా బయట న్యూస్ ప్రకారం చెప్తున్నాం.
సో చాక్లెట్ హష్ ఆయిల్ మొన్న పేపర్లు వేసారు, హష్ ఆయిల్ యూజ్ చేసి అది స్మెల్ ఇట్లా తీసుకుని వాసన చూడగానే మత్తులోకి వెళ్ళిపోతుంది. అవి ఒకటి. తర్వాత గుట్కా, ఇటువంటి అడిక్ట్ అయిపోతున్నారండి ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, ఇప్పుడు వచ్చేటువంటి యువత వీటిని బారిన పడి తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ అడిక్షన్ అనేది మోడర్న్గా యాక్చువల్గా మనం ఏదో కల్చర్ లాగా స్టార్ట్ అవుతుందండి. ఏదన్నా పార్టీల్లో ఒక కొంచెం తీసుకుంటారు, తీసుకొని అంతటితో ఓకే, మళ్ళా ఆ కొంచెం తీసుకోవడానికి ఇంకో పార్టీని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారు. సిగరెట్, గుట్కాలు ఇటువంటివన్నీ కూడా, ఈ మధ్య డ్రగ్స్ కూడా అని వింటున్నాం పేపర్లో. సో ఇవన్నీ కూడా అడిక్ట్ అయిపోయి ఉంటారు మనుషులు, కొంతమంది పీపుల్. ఇప్పుడు విద్యార్థుల్లో కూడా ఈ అడిక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. మనం కాలేజీకి పంపిస్తాం, కాలేజీ లెవెల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఈ అడిక్షన్ అనేది. మనం పిల్లల్ని కాలేజీ పంపిస్తున్నాం అనుకుంటున్నాము, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ లాగా గ్రూప్ లాగా చేరి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, ఇటువంటి చెప్పాం కదా, ఈ గంజాయి, చాక్లెట్లు, ఇటువంటివన్నీ కూడా అలవాటు పడిపోయి ఇటు చదువుకి దూరం అయిపోతున్నారు. అటువంటి వాళ్ళు బాగా డైలీ తీసుకోవడం వల్ల సాయంత్రం అయితే ఫ్రెండ్స్ సర్కిల్లో కలగడం, ఇవి తీసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. తర్వాత అవి తీసుకొచ్చేసి ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమన్నా ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే వాళ్ళ మీద కోప్పడడం, ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, ఆ టైంకి డబ్బులు లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎట్లయినా సరే ఇబ్బందులు పెట్టి డబ్బులు తీసుకెళ్ళడం, ఒకవేళ దొరక్కపోతే ఏ నేరాలో ఘోరాలో చేసి కూడా డబ్బులు సంపాదించుకొని అడిక్ట్ అవుతున్నారండి ఆల్కహాల్కి, మిగతా వాటికి కూడా. అయితే ఈ ఆల్కహాల్ అడిక్ట్కి బాధితులు ఏం చేస్తారంటే డీ అడిక్షన్ సెంటర్లు వేస్తారు ఫస్ట్ పేరెంట్స్. మనం ఎప్పుడైతే అందులో వేసామో ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా మా పిల్లోడు బాగుపడతాడనే వేస్తాం. కానీ అక్కడికి వచ్చేవాళ్ళంతా ఎవరు? అది సేమ్ అలవాటు. మన పిల్లవాడిగా ఉన్న అలవాటు ఏంది? ఈ అడిక్టే కొంచెం, అది మనం ఎట్లా ఒకట్లా మానిపించుకుంటాం. కానీ అక్కడికి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద నేరాలు ఇట్లాంటి చేసిన వాళ్ళు కూడా వస్తారు. సో అవి కూడా నేర్చుకుంటారు మన పిల్లోడు అక్కడికి. సో ఈ విధంగా 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఈ విధంగా ఈ మధ్య ఒక 50 to 60% ఫ్యామిలీస్లో ఇటువంటి సమస్య అనేది చాలా ఎక్కువ ఉత్పన్నం అవుతున్నాయండి. మాకు వచ్చేటువంటి మేము ఏం చేస్తామంటే ఈ అడిక్ట్ అయినటువంటి వాళ్ళకి హెర్బల్ మెడిసిన్ ఇస్తాం. హెర్బల్ మెడిసిన్. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలైనా పెద్దోళ్ళైనా, పెళ్ళైన వాళ్ళు కూడా, పిల్లలున్న వాళ్ళు కూడా డైలీ డ్రింక్ చేసి వచ్చి ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ భార్య, తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా భరించలేకపోతూ ఉంటారు. సపోజ్ కొంతమంది ఈ దినసరి కూలీలు ఉంటారు, వాళ్ళు ఒక 1000 రూపాయలు 1200 సంపాదించుకొని అందులో సగం తాగుడికే పెట్టేసి మిగతా సగం ఇంట్లో ఇస్తుంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఏం చేయలేక అలా రోజు నరకయాతన ఇంట్లో. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మన దగ్గరకు వస్తారో వాళ్ళకి అడిక్ట్ బారి నుంచి బయటపడేస్తామండి. హెర్బల్ మెడిసిన్ ఇస్తాము వాళ్ళకి. అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ సార్, ఎన్ని రోజుల్లో బయటపడగలరు? శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఒక 20 days 1 monthలోనే మొత్తం మానేస్తారు. కొంతమందికి 2 నెలలు పట్టిద్ది. ఫస్ట్ మంత్లో 50% మానేస్తారు, మిగతా 50% నెక్స్ట్ మంత్లో మానేస్తారు. కొంతమందికి అసలు విపరీతమైనటువంటి అడిక్ట్ అయిపోయి ఉంటారు. మనం 2 నెలలు 2.5 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. ఈ విధంగా శరీర తత్వాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు ఇట్లా చేస్తున్నావా అంటే, అయితే నేను మానేస్తాను అని చెప్పేసి మన దగ్గరికి తనతో పాటే తీసుకొస్తారు పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు. కొంతమంది మొండి ఘటాలు ఉంటాయి,
రోజు తాగుతుంటారు. ఏం నేను తాగుతున్నానా, అడిక్ట్ అయిపోయినానా, నేనేం లేదంటే రివర్స్లో మళ్ళీ సాయంత్రానికల్లా డిమ్ అయ్యి వస్తారు. ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా మనం ఇచ్చేటువంటి హెర్బల్ మెడిసిన్ యూజ్ చేస్తాము. తర్వాత నాడా ప్రోటోకాల్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. మనకి చెవుల్లో పాయింట్స్ ఉంటాయండి. ఇక్కడ పాయింట్స్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో ఇక్కడ మైండ్ పరంగా ఆ ఆల్కహాల్ వాసన వస్తే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ వచ్చేస్తుంది. వామిటింగ్ పక్కన వాళ్ళు ఎవరైనా తాగుతున్నారు అనుకోండి, మొన్నటిదాకా మనవాడు ఫుల్గా ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉన్నాడు. మన ట్రీట్మెంట్ ద్వారా మన హెర్బల్ యూజ్ చేసి ఎప్పుడైతే చేసామో అది చూడగానే ఎగుటేసే భావన వస్తుంది. సపోజ్ మన కొన్ని ఆహారాల్లో మనకు తినేటువంటి ఏదో ఒకటి ఉంటుంది, అది కనపడంగానే దాని జోలికి వెళ్ళాం. అటువంటిది ఈ ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళకి, ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, గంజాయి బారిన పడిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ బారి నుంచి మనం 100కి 100% బయటపడేస్తామండి. మొత్తం అసలు ఎంత హ్యాపీనో ఫ్యామిలీస్, మేము తగ్గించినటువంటి ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు చాలా సంతోషం ఇస్తుంది. మా భార్య, మా ఆయన ఇలా మానేశారా, మా అబ్బాయి మంచిగా చేశారా అని ఎంతమంది హ్యాపీగా చెప్తారు మనకి. అటువంటి వాళ్ళు ఎంతో మందిని మనం రికవర్ చేసాం. అవును, అటువంటిది మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో తప్పనిసరిగా 100కి 100% మీలో కానీ, మీ బంధువుల్లో కానీ ఈ ఆల్కహాల్ అడిక్షన్ కానీ, ఏ గుట్కా అడిక్షన్ కానీ, ఏ బారిన పడినా సరే మా దగ్గరికి రండి, 100కి 100% మానిపించేస్తాం. సార్, ఆస్తమా అనేది చిన్నపిల్లలకు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. అసలు ఏ ఏజ్ నుంచి పిల్లల్లో వస్తుంది ఆస్తమా అనేది, దానికి ఏ విధంగా చికిత్స చేస్తారు, ఇది ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది, నేచర్ క్యూర్ ద్వారా క్యూర్ అవుతుందా, ఆక్యుపంచర్ ద్వారా క్యూర్ అవుతుందా, చెప్పండి సార్. ఓకే, మంచి ప్రశ్న అడిగాడు. ఆస్తమా అనేది ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా కనపడుతుంది. యాక్చువల్గా పెద్దవాళ్ళల్లో ఈ లంగ్స్ ప్రాబ్లం అనేది కొంతమందికి ఉంటుంది. ఈ లంగ్స్ ప్రాబ్లం వలన ఈ ఆస్తమా అనేది విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుందండి. పెద్దవాళ్ళల్లో మాత్రమే ఇదివరకు రోజుల్లో చూసేవాళ్ళం. ఈ ఆస్తమా మెయిన్ రీజన్ ఏంటంటే మనం పీల్చేటువంటి ఈ విండ్ పైప్ ఉంటుంది. విండ్ పైప్ అంటే వాయువు పీల్చేటువంటి నాళం. విండ్ పైపు లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లంగ్స్ కనెక్ట్ అయ్యేటటువంటి ఈ విండ్ పైపులో ఉన్నటువంటి ఫ్లెష్ అంటే మాంసం అనేటువంటిది, అందులో ఉన్నటువంటి ఆ కణాలు ఏం చేస్తాయి అంటే ఉబ్బుతాయి. ఎప్పుడైతే ఉబ్బి ఉంటాయో వెళ్ళేటువంటి గాలి అనేది సరిగా ఫ్లోయింట్గా వెళ్ళదు ఈ మన లంగ్స్లోకి. ఎంత ఇబ్బంది పెడతారో, అసలు ఊపిరి పీల్చుకోలేరు. ఈ చలికాలం వస్తే అసలు వాళ్ళ పరిస్థితి నానా గందరగోళంగా ఉంటుందండి. అసలు ఇట్లా అంటుంటారు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది వలన వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్లు వేస్తారు. అసలు మెయిన్ రీజన్ ఎక్కడ ఉందంటే ఆ పైప్లో ఉంది. వెళ్ళేటువంటి ఈ విండ్ పైప్ అంటాము, అది లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విండ్ పైప్లో ఉండేటువంటి ఆ ఫ్లష్ అనేది ఆ నాళాలు ఏం చేస్తాయంటే ఆ మాంసపు ముద్ద లాంటిది తయారైపోయి వెళ్ళేటువంటి గోడలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆ గోడల్లోంచి వెళ్ళేటువంటి గాలికి. అంటే మనకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లు అండి నేచర్ క్యూర్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. దీనికి ఆస్తమాకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మనం వేరే వైద్య విధానాల ద్వారా వెళ్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో కానీ ఇటువంటివన్నీ వెళ్తే అది మేనేజ్మెంట్ వరకే ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు అది యూజ్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా, న్యాచురోపతి ద్వారా 100కి 100% ఆ ప్రాబ్లమ్ని తగ్గించేస్తాం పిల్లలకు కూడా. ఇప్పుడు ఏంటంటే
ఈ ఈ పిల్లల నుండి వచ్చిందే అది డెవలప్ అయిపోయి పెద్దవాళ్ళ దాకా తీసుకొస్తున్నాం. వాళ్ళు పెరిగే కొద్దీ లోపల ఉన్నటువంటి ఆ వైటల్ ఆర్గాన్ అంటే ఆ లంగ్స్ అనేది కూడా దానికి ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే చిన్నపిల్లలో స్టార్ట్ అయిందో అక్కడే క్యూర్ చేసామనుకోండి, అక్కడ క్యూర్ అయిపోయింది, 100% క్యూర్ చేస్తాం. అక్కడ క్యూర్ అయిపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ఆ శరీరం తట్టుకోగలదు, ఆ లంగ్స్ అనేవి మంచి స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు తట్టుకుంటారు, ఏదో ఒకటి మెడిసిన్ యూజ్ చేసి చేస్తారు. చిన్నపిల్లలు ఏంటంటే ఆ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండదు, ఎందుకంటే ఆ చిన్నగా అప్పుడే డెవలప్ అవుతుంది లంగ్స్ అనేది, ఆ లంగ్స్ విండ్ పైప్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆటంకాలు ఇంకా ఇందాక చెప్పినట్లు ఈ మజిల్ టిష్యూస్ ఎప్పుడైతే ఉబ్బి వాటికి వెళ్ళేటువంటి గాలి రంధ్రాలకు అడ్డుపడుతూ ఉంటాయో ఈ ఇబ్బంది అనేది పిల్లలు చాలా ఫేస్ చేస్తుంటారు. వాళ్ళని చూసి పెద్దవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి మనం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో 100% సొల్యూషన్ ఉందండి. పర్మనెంట్ సొల్యూషన్, మేనేజ్మెంట్ కాదండి, పర్మనెంట్ సొల్యూషన్. ఆ పిల్లల్లో వచ్చినటువంటి ఇంకా పెద్దవాళ్ళు వచ్చిన కొన్ని సిట్టింగ్స్ ఎక్కువ పట్టొచ్చామో కానీ పిల్లల్లో తక్కువ సిట్టింగ్స్లోనే క్యూర్ అయిపోద్ది ఆస్తమా అనేది. సో ఎటువంటి మెడికేషన్ లేకుండా ఈ మన న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా 100% క్యూర్ చేస్తామండి ఆస్తమాని. ఆక్యుపంక్చర్లో పెయిన్ఫుల్గా ఏమైనా అనిపిస్తూ ఉంటుందంటారా? ఏముండదు. మనకి శరీరం మీద పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని ఏం చేస్తామంటే యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తాం సన్నటి చిన్న మొన లాంటిది ఉంటుందని పాయింట్ని యాక్టివేట్ చేస్తాం అంతే. యాక్టివేట్ చేసి ఏముండదు, పెయిన్ కూడా ఏముండదు. ఇంజెక్షన్ వేరు, మా పిన్స్ వేరు. ఇంజెక్షన్ ఏమో పెద్దగా ఉంటాయి, నీడిల్ లాగా ఉంటాయి, మా సన్నటి పిన్స్, ఆ పిన్ ద్వారా యాక్టివేట్ చేస్తాం. అట్లా సైడ్ ఎఫెక్ట్స్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనకి భారతదేశంలో ఏ వైద్య విధానం లేనప్పుడు ఉన్నటువంటి వైద్య విధానం ఈ ఆక్యుపంక్చర్ అండి. ఇది మర్మ చికిత్స అంటాం. ఈ మర్మ చికిత్స ఇదివరకు రోజుల్లో వైద్యులు ఎవరు లేరు, మునులు ఉండేవాళ్ళు, శిష్యులు ఉండేవాళ్ళు. శిష్యులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ముని వెళ్ళి పక్కన ఉన్నటువంటి ముళ్ళని తీసుకొచ్చి గుచ్చి 2 ఆకులు నోట్లో పిండేవాళ్ళు, క్యూర్ అయిపోద్ది. అదే ఇప్పుడు ఆక్యుపంక్చర్ వాళ్ళు ఏం చేశారు, మర్మ పాయింట్స్ని లిఖించి భవిష్యత్ తరాల వారికి అందించారు. అవి మేము మాలాంటి వాళ్ళని స్వీకరించి ఆక్యుపంక్చర్ వైద్యులు మాలాంటి సీనియర్ ఆక్యుపంక్చర్స్ దగ్గరికి వస్తే 100% క్యూర్ చేసేస్తామండి. ఈ విధంగా మన ఈ వైద్యాన్ని మన భారతదేశం నుంచే మిగతా దేశాలు నేర్చుకొని వెళ్ళి, ఇప్పుడు చైనా తీసుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆక్యుపంక్చర్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి. అదేవిధంగా కొరియన్స్ కానీ, జపనీస్ కానీ, యుఎస్ అంతా కూడా న్యాచురల్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారండి. ఇదివరకు రోజుల్లో న్యాచురల్ ట్రీట్మెంట్ నుండి ఆధునిక ట్రీట్మెంట్కి వచ్చారు. ఇవన్నీ కూడా శరీరం ఇంకా జబ్బులు చూస్తూనే ఉన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ న్యాచురల్ ట్రీట్మెంట్కి రావడం జరుగుతుంది. న్యాచురల్ ట్రీట్మెంట్లో ఆక్యుపంక్చర్ ఇస్ ది బెస్ట్ వైద్య విధానం అండి. ప్రతి సమస్య శరీరంలో వచ్చేటువంటి ఏ సమస్యకైనా సరే ఆక్యుపంక్చర్ వైద్య విధానం 100% సేఫ్, పర్మనెంట్ క్యూర్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.